దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్టు 3 ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటే చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం 10 నుండి 14 అధ్యాయములు. 10వ అధ్యాయము. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చుడు, తాను విను దానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండుము. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడనాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చేయి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటా ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండి ఉన్నట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలిచిచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమ స్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హామాతులో నుండి, సముద్ర ద్వీపముల్లో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చేయి చాచును. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును, యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడును, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిస్తీన్ల భుజం మీద ఎక్కుదురు, పడమటి వైపునకు పరిగెత్తిపోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకొందురు, ఏదోమును మోయాబును ఆక్రమించుకొందురు. అమోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఖాతమును నిర్మూలము చేయును. వేడిమి గల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాన్ని చేయును. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చి ఆయన ప్రజలు శేషమునకు రాజమార్గముండును. 12వ అధ్యాయము. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదం, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బాహువుల్లో నుండి నీరు చేదుకొందురు. ఆ దినమున మీరు ఇలాగందురు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి. జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. యెహోవాను గూర్చి పాడుడి, ఆయన తన మహత్యమును వెల్లడిపరిచెను. భూమి అందంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. 13వ అధ్యాయం. ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలవబెట్టుడి. ఎలుగెత్తి వారిని పిలువుడి, సంధ్య చేయుడి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. నా కోపము తీర్చుకొనవలనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను. నా ప్రభావమును బట్టి హర్షించు వారిని పిలిపించి ఉన్నాను. బహుజనుల ఘోష వలె కొండలలోని జనసమూహం వలన కలుగు శబ్దం వినుడి. కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దం వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధమునకే తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. సర్వలోకమును పాడు చేయుటకే ఆయన దూరదేశం నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాను ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి. అది ప్రళయం వరే సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. అందుచేత బాహువులన్నీ దుర్బలములగును, ప్రతివాని గుండె కరిగిపోవును. జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును.
ప్రసవ వేదన పడు దాని వలె వారు వేదన పడెదరు. ఒకరినొకరు తేరి చూతురు. వారి ముఖములు జ్వాలల వలె ఎర్రబారును. యెహోవా దినము వచ్చుచున్నది. దేశమును పాడు చేయుటకును, పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును. ఆకాశ నక్షత్రములను, నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు. ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. లోకుల చెడుతనమును బట్టి, దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. అహంకారుల అతిశయమును మాన్పించదను, బలాత్కారుల గర్వమును అణిచివేసేదను. బంగారు కంటే మనుషులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసేదను. సైన్యములకు అధిపతి యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణుకునట్లును, భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసేదను. అప్పుడు తరమబడుచున్న జింక వలను, పోగు చేయని గొర్రెల వలను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. పట్టబడిన ప్రతివాడు కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. వారి మీద పడుటకు నేను మాదీయులను రేపెదను. వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. వారి విండ్లు యవనస్తులను నలగగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీలకు అతిశయాస్పదమును, మహత్యమునగు బబులోను దేవుడు పాడు చేసిన సొదొమ గొమొర్రాల వలెను అగును. అది మరి ఎన్నడూను నివాస స్థలముగా ఉండదు. తరతరములకు దానిలో ఎవడునూ కాపురం ఉండడు. అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయుడు. గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు. నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేకలు అక్కడ గంతులు వేయును. వారి నగరులలో నక్కలను, వారి సుఖ విలాస మందిరములలో అడవి కుక్కలను మొరలిడును. ఆ దేశమునకు కాలము సమీపించి ఉన్నది, దాని దినములు సంకుచితములు. 14వ అధ్యాయము. ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశంలో నివసింపచేయును. పరదేశులు వారిని కలుసుకొందురు, వారి యాకోబు కుటుంబమును హత్తుకొని ఉందురు. జనములు వారిని తీసుకుని వచ్చి వారి స్వదేశమును వారిని ప్రవేశపెట్టుదురు. ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశంలో వారిని దాసులనుగాను, పనికత్తెలనుగాను స్వాధీనపరుచుకుందురు. వారు తమను చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి, తమను బాధించిన వారిని ఏలుదురు. నీ బాధను, నీ ప్రయాసమును, నీ చేత చేయింపబడిన కఠిన దాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేసిన దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఇలాగున పాడుదు. బాధించిన వారు ఎట్లు నశించిపోయి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయను. దుష్టుల దుడ్డుకరను, మానని హత్య చేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరగగొట్టి ఉన్నాడు. వారు ఆగ్రహపడి మానని బలాత్కారము చేత జనములను లోపర్చిరి. భూలోకమంతయు నిమ్మలించి విశ్రమించుచున్నది. జనములు పాడసాగుదురు. నీవు పండుకొనినప్పుడు నుండి నరుకువాడెవడును మా మీదకి రాలేదని నిన్ను గూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొంటకే క్రింద పాతాళము నీ విషయమే కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రాతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను, జనముల రాజులను అందరినీ వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. వారందరూ నిన్ను చూచి, నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మా బోటివాడవైతివా అందురు. నీ మహత్యమును, నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదకెక్కుదును. మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకొందునని నీవు మనస్సులో అనుకొంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచివారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయెదురు. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారే తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. ఖడ్గము చేత పొడవబడిన చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. త్రొక్కబడిన పీనుగు వలె అయితివి. బిలము యొక్క రాళ్ళ యొద్దకు దిగుచున్న వాని వలె ఉన్నావు. నీవు నీ దేశమును పాడు చేసి నీ ప్రజలను హతమార్చితివి. నీవు సమాధిలో వారితో కూడా కలిసి ఉండవు. దుష్టుల సంతానము ఎన్నడూనూ జ్ఞాపనకు తేబడదు. వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరుచుడి. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. నేను వారి మీదకి లేచి బబులోను నుండి నామమును, శేషమును, కుమార్ని
మనుమని కొట్టివేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులుగాను చేయుదును. నాశనమును చీపురు కట్టతో దాన్ని తుడిచివేసెదను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. నేను యోచించినట్లు స్థిరపడును. నా దేశంలో అశ్షూరును సంహరించెదను. నా పర్వతముల మీద వారిని దొక్కెదను. వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును. వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే. దాన్ని త్రిప్పగలవాడెవడు? రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. ఫిలిస్తియా, నేను కొట్టిన దండము తుత్తినీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును. దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిభేదలైన వారు భోజనము చేదురు. దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరువు చేత నీ బీజమును చంపెదను. అది నీ శేషమును హతము చేయును. గుమ్మమా, ప్రలాపింపుము. మీ పట్టణమా, అంగలార్పుమి. ఫిలిస్తియా, నీవు బొత్తిగా కరిగిపోయి ఉన్నావు. ఉత్తర దిక్కు నుండి పొగలేచుచున్నది. వచ్చివారి పటాలములలో వెనుక తీయవాడు ఒకడునూ లేడు. జనముల దూతకి ఇయ్యవలసిన ప్రత్యుత్తరమేది? యెహోవా సియోనును స్థాపించి ఉన్నాడు. ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతుడు అని చెప్పవలెను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడ, మహాగణుడ, మహిమ ఘనతకు అర్హుడవు నాయన, యోగ్యుడవు నాయన, కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడవు నాయన, కృపా సత్య సంపూర్ణుడవు ప్రభా. నీ కృప కొరకు వందనాలు, నీ దయ కొరకు వందనాలయ్యా, నీ సన్నిధి కాంతి కొరకు వందనాలు, నీ ముఖ కాంతి కొరకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడవు నాయన, యెషూరూను దేవుడవు ప్రభా, దావీదు దేవుడవు నాయన, నీకే స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు నాయన. యెహోవా రాఫాగా, యెహోవా నిస్సీగా, యెహోవా షమ్మాగా, యెహోవా రోహీగా అయా మా మధ్యనున్న దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అయ్యా తండ్రి, ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడవు, ఎరుకో గోడలు కూల్చిన దేవుడవు నాయన, బండ నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడవు నాయన, ఆకాశం నుండి మన్నాను కురిపించిన దేవుడు నాయన, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడవు నాయన, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన ఆయన, ఐగుప్తు చెర నుండి ఇశ్రాయేలును విడిపించిన దేవుడవు నాయన. నువ్వు గొప్ప దేవుడవు ప్రభా నాయన, నీకు అసాధ్యమనేది ఏదీ లేదు ప్రభా. అయ్యా తండ్రి, నీకే స్తోత్రాలు నాయన. మా కొరకు నాయన అయ్యా తండ్రి, భూమి మీదకు దిగి వచ్చి ప్రభా తండ్రి నాయన, రిక్తునిగా ప్రభా తండ్రి నాయన, నీ ప్రాణం నర్పించవచ్చు నాయన. ఆఖరి రక్త బొట్టు వరకు నీ అమూల్యమైన రక్తాన్ని చిందించావు, మా పాతాళ వేదనలు అనుభవించావు ప్రభా నాయన. అయ్యా, నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు నాయన, చేయగలిగిందంతా మా కొరకు చేసావు ప్రభా. యోగ్యులము, అర్హులము కానప్పటికీ నాయన, ఇంకా నువ్వు పాపులమై ఉండగానే ప్రభా నాయన, అయ్యా మా కొరకు నాయన, నాయన నాయన అయ్యా నువ్వు నలుగగొట్టబడ్డావు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. పరిశుద్ధుడా నాయన, మాకు పడవలసిన శిక్ష మీరు మోసారు మా పస్కా బలిగా, అయ్యా మా ప్రాయశ్చిత్తార్థ బలిగా నాయన, మా పాప పరిహారార్థ బలిగా ప్రభా, మా కొరకు బలి అయిన యేసయ్యా నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నాయన. అయ్యా ఉదయ కాలమున నాయన, నీ అమూల్యమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం ప్రభా. నీ రక్తంతో మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీ ముందు నిందారహితంగా తెలవబెట్టండి నాయన. తలంపులు, ఆలోచనలు, చేతలు, నడతలు, వినికిడి, మాటలు, చూపులు అయా సమస్తమును నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ సన్నిధి కాంతి మా అందరిపైన ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవారాజ్యానికి వందనాలయ్యా. అయ్యా తండ్రి, పరిశుద్ధాత్ముడా నాయన, నీకే వందనాలు నాయన. మాలో ఉండండి ప్రభా, మమ్మల్ని ఇంకను బలపరచండి, మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా, నీకు ఇష్టలుగా జీవించు భాగ్యం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. పరిశుద్ధాత్ముడ, ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్యమే ఉన్న దేవా, వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయండి, వాక్యంలో ఎదుగుటకు నీ కృపను దయచేయండి ప్రభా నాయన. అయ్యా తండ్రి, మా మనోనేత్రాలు ఇంకను తెరవండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసం గుండెలు పెట్టండి అయ్యా. అయ్యా తండ్రి నాయన, నా ప్రాణమే యెహోవాను సన్నుతించమని చేసిన ఉపకారంలో దేనిని మరువద్దన్నావయ్యా. అయ్యా తండ్రి, నీకే వందనాలు. మా జీవితాలు మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారం బట్టి మీకు వందనాలు. మరి ఒక నూతన దినము, నూతన వారములో ప్రవేశపెట్టారు, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఈ వారం అంతా నీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి నాయన. అయ్యా తండ్రి నాయన, గొప్ప దేవుడా, దినదినము మీరు చూపుతున్న నూతనమైన వాత్సల్యమును బట్టి, నీ ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నీ కృపాస్ని వద్దకు వచ్చి నీ కృప కొరకు వేడుకుంటున్నాం ప్రభా. అయ్యా, మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక, మా ఆధ్యాత్మిక జీవితాలపై మీ కృప కలుగును గాక. అయ్యా, మా బలహీనతలపై నీ కృప కలుగును గాక నాయన, మా కుటుంబాలపై నీ కృప కలుగును గాక నాయన. అయ్యా,
మా ప్రతి పరిస్థితిపై నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నాయన మా జీవిత భాగస్వాములపై నాయన, మా తల్లిదండ్రులపై, తోబుట్టువులపై ప్రభు, మా బంధువుల స్నేహితులపై, మా బిడ్డలపై అయ్యా అందరిపై నీ కృప కలుగునుగాక, రక్షణార్థమైన కృప దిగి వచ్చునుగాక. అయ్యా నాయన మా కుటుంబాల్లో రక్షణ లేని వారి మనోనేత్రాలు తెరవబడునుగాక. అయ్యా పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి వారు యేసునామములో ఒప్పింపబడుదురుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక. అయ్యా వారి వెనకాల పనిచేస్తున్న దురాత్మ శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు యేసునామములో లయపరచబడునుగాక. నాయన కుటుంబాలుగా నీ సన్నిధిలో ఉండే గొప్ప భాగ్యము ప్రతి కుటుంబానికి కలుగునుగాక. నాయన మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని మా పట్టణంలో ఒక పూజ జీవాన్ని రగిలించండి, మా పట్టణాన్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. అయ్యా ఎంతమంది ప్రజలైతే ఉన్నారో వారందరికీ గొప్ప రక్షణ దయచండి, మహారక్షణ దయచండి, గొప్ప ఉజ్జీవాన్ని అయ్యా మా పట్టణంలో రగిలించండి ప్రభా. నాయన అయ్యా క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచిన రూపులకు మార్చుకోండి నాయన. డినామినేషన్స్ భేదం తొలగించండి, అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి. సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించబడటకు నీ కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దైవజనురాలు సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఏ రీతిలో నీ పరిచయలో కొనసాగుతున్నప్పటికీ వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అభిషేకించి వాడుకోండి. వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి నాయన. అయ్యా తండ్రి నాయన నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. అయ్యో భయంకరమైన సువార్తకు వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాలు ప్రాణాలకు తెగించి ప్రభా నాయన నీ సేవలో కొనసాగుతున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి దైవజన్ని బలపరచండి అయ్యా నీ దేవదూతల పరిచయం వరకు ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా మీరు జరిగించండి ప్రభా. నీకు వందనాలు. నీ చిత్తము అయ్యా ప్రపంచ దేశాల్లో జరుగును గాక, నీ రాజ్యం స్థాపించబడును గాక, 800 కోట్ల ప్రజలకు మహారక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం నుంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాం. భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి, ఒప్పించే ఆత్మను బలముగా మా దేశంలో పనిచేయనివ్వండి ప్రభా. కాశ్మీర్ మొదలుగా కన్యాకుమారి వరకు రాష్ట్రాలన్నింటినీ మీరు దర్శించండి, మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. సన్నిధి కాంతి మా దేశం మీద ప్రకాశింపచేయండి నాయన. రక్షణార్థమైన ముఖ కాంతిని మా దేశం మీద ప్రకాశింపచేయండి ప్రభా. అయ్యా దేశం కొరకు చేసిన అనేక మంది భక్తుల ప్రార్థనలు సన్నిధిలో ఉన్నాయి ప్రభా. ప్రతి ప్రార్థనకి యేసునామములో జవాబు వచ్చును గాక. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచండి ప్రభా నాయన. అయ్యా తండ్రి నాయన రోగులు లేకుండా నాయన అయ్యా మా దేశంలో నాయన హాస్పిటల్ బెడ్స్ని ఖాళీ అయిపోయేలాగా కృప చూపండి ప్రభా. అయ్యా నేరాలు జరగకుండా కృప చూపండి నాయన. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా, సాంఘిక పరంగా అన్ని రంగాల్లో మా దేశానికి స్వస్థత దయచేయండి నాయన. అయ్యా నీ పేరు పెట్టబడి నీ జనులు తమను తాము తగ్గించుకుని పాపం విడిచి చేసిన ప్రార్థనలు అయ్యా నీ సన్నిధిలో ఉన్నాయి నాయన. ప్రతి ప్రార్థనకి యేసునామములో జవాబు వచ్చును గాక, మా దేశానికి స్వస్థత కలుగును గాక. అయ్యో సూసైడ్ స్పిరిట్స్, యాక్సిడెంట్ స్పిరిట్స్ నాయన అయ్యో దుష్టుడు ఏ యాంగిల్ ఎవరి మీద పనిచేస్తున్నాడు ఆ యాంగిల్స్ అని యేసునామములో లయపరచబడును గాక. అయ్యో యువతను పాడు చేస్తున్న దుష్టుడు కాడి యేసునామములో విరిగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా పాప ఊబి నుండి ప్రజలు లేవనెత్తండి నాయన. మా దేశానికి రక్షణ దయచేయండి, మహారక్షణ దయచేయండి ప్రభా నాయన. మా దేశ ప్రధాని కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ని, గవర్నర్ని, ఎమ్మెల్యేలు, ఎంపీలని నాయన వారి కింద పనిచేసిన అధికారులని, డిపార్ట్మెంట్స్ అన్నిటినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. వారందరినీ దర్శించండి, గొప్ప రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. కడవరి వర్షమే మీ దగ్గర మన కడవరి ఉజ్జీవాన్ని రగిలించి మనం వేడుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనం నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నామా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా నిదన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధమును క్షమించి మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.